సంక్రాంతి సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలని నివారించవచ్చని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే సంక్రాంతి పండుగ వేళ ఎవరూ చైనా మాంజా జోలికి పోవద్దని, కొత్తకొండ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. స్కూళ్లకు వరుస సెలవులు కావడంతో పట్నం వాసులందరూ కూడా పల్లెబాట పట్టిన పరిస్థితి. ఒకవైపు వరుస సెలవులు, మరొక వైపు సంక్రాంతి, ఇంకోవైపు మేడారం జాతరకు వెళ్లే బిజీలో ప్రజలుంటే ఇదే నేపథ్యంలో దొంగతనాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే హన్మకొండ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రజలందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రస్తుతం వివరించే ప్రయత్నం చేస్తున్నారు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. సార్, గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ వరుస సెలవుల నేపథ్యంలో చాలా మంది కూడా స్వస్థలాలకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనాలు పాల్పడుతుంటారు. మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ జనవరి మాసంలో లాస్ట్ వీక్ లో, అంటే ఈవెన్ థర్డ్ వీక్ నుండి ఫోర్త్ వీక్ రెండు వారాలలో సంక్రాంతి పండుగ వస్తుంది. తర్వాత ఇక్కడే కొత్తగట్టు వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది, ఒక 4 రోజులు జరుగుతుంది. తర్వాత ఐనవోలులో కూడా జాతర జరుగుతుంది. తర్వాత ఏషియాలోని అతిపెద్దదైన కాంగ్రిగేషన్ ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతల జాతర కూడా జరగబోతుంది. అవన్నీ ఈ యొక్క జనవరి నెలలోనే ఉన్నాయి. దీనికి లక్షలాదిగా భక్తులు తరలుతుంటారు. ప్రతి టెంపుల్లో కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా యొక్క సూచన, సలహా, విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, దొంగతనాలు ఎప్పుడైనా కూడా తాళం వేసిన ఇళ్లలోనే 99% జరుగుతాయి. కాబట్టి ప్రజలందరికీ గత అనుభవాల దృష్ట్యా మీరు ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు, చాలా చోట్ల వింటుంటారు, తాళం వేసిన ఇల్లు తాళమల కొట్టాడ దొంగతనం ఉండటాన్ని. కాబట్టి మీరు మీ యొక్క సొంత తెలివిని ఉపయోగించి విలువైన వస్తువులను, ఆభరణాలను తాళం వేసి పెట్టేసి దొంగలకు పదిలంగా మనం అప్పచెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ అందరూ తెలుసు ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి తెలుసు. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ ని ప్రాపర్ గా యాక్టివేట్ చేసుకొని వాటిని కండిషన్ లో పెట్టుకోండి. తర్వాత లేని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టుకోండి. తర్వాత విలువైన వస్తువులు, ఆభరణాలను మీకు తోచినట్టుగా, నేను పబ్లిక్ లో చెప్పడం కాదు కానీ మీకు తోచిన విధంగా మీ సొంత తెలివితేటలతోని మీరు వాటిని భద్రంగా పెట్టుకోవడం ఎలానో ఆలోచించి చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కనుక మీరైనా ఇంటికి తాళం వేసి వెళ్ళే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తాళం వేయకుండా ఆ ఇంట్లో ఎవరినో, మీ బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషులను ఎవరినన్నా ఆ ఇంట్లో 1 రోజు 2 రోజులు వాళ్ళని ఉండమని రిక్వెస్ట్ చేసేసి వెళ్ళడం 100% శ్రేయస్కరం. జాతరకు సంబంధించి ఎంతమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు? కొత్తకొండ జాతర ప్రతి సంవత్సరం కూడా మీకు తెలుసు జనవరి నెలలో వస్తుంది, 2nd వీక్ లో. ఈ కొత్తకొండ జాతరకు పాత వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, సిద్దిపేట ప్రాంతం నుండి, మెదక్ జిల్లా నుండి కూడా చాలా వరకు నల్గొండ జిల్లా కూడా వస్తుంటారు. ఈ విషయంలో పోలీస్ విశ్రామం ఎప్పటిలాగానే మేము పార్కింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ డైవర్షన్ విషయంలో కావచ్చు, క్యూ లైన్ల విషయంలో కావచ్చు, సఫిషియంట్ పోలీసును వినియోగించుకుంటున్నాం. తర్వాత ఎన్సీసీని, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ కూడా వాడుకుంటున్నాం. అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది దాదాపు 14th, 15th, 16th, 17th 4 రోజులు ఇది జాతర చాలా గొప్ప జరుగుతుంది. చాలా మంది వస్తారు. సొంత రూరల్ పీపుల్ ఎక్కువ వస్తుంటారు. ఈ విషయంలో మేము సఫిషియంట్ బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్ అని పర్ఫెక్ట్, ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. మొత్తానికి సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దీన్ని అదునుగా చేసుకుని చాలా వరకు కూడా జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు సీసీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే. దానికి సంబంధించి కూడా పోలీసుల పరంగా మేము ఎలాంటి
సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు రాబోయే కొత్తకొండ జాతరకు సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా చైనా మాంజాను ఉపయోగించదు. అది మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో చైనా మాంజాను ఎవరు కూడా ఉపయోగించవద్దు. దాంతో పాటు సైబర్ నేరగాళ్ల వల్ల ఇప్పుడు ఈ పండుగల వేళ విశేష పేరుతో ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి, వాటి ఎవరు కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షకులతో రాము,